అశ్వదళ పోషక జలదుర్గ నిర్మాత పునరాగమన కార్య ప్రేరక ఉత్తమ పరిపాలనా ప్రజారంజక త్యాగధని విజ్ఞాన ఖని హైందవి రాజ్య ప్రతిష్టాపక రాజాధిరాజ శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శూరుడు సమరాంగణమే గెల్వక సంకల్పించిన గనుడు మను శబ్దాలతో నగారాలు మారుమ్రోగే గజరాజులు కొండ మెత్త గీకారాలు నిన్న ముట్ట శివ సైనిక పద కట్టన గోదిక్కును విక్కటిల్లె వీరరసం ఉద్భవించే నదీ నదాలు పొంగెను ఛత్రపతి శూరుడు అశ్వదళ పోషక ధర్మ పరిరక్షక మంత్రివర్గ స్థాపక శత్రు సంహారక అహంకారాలతో కోలాహలమావరించి మునగజాలు వృక్షాలను కూకటి వ్రేళ్లతో కూల్చను సూర్యకాంతి క్రమ్మి వేసి చీకటియే ఆవరించి నక్షత్రాలకు పించెను అశ్వనౌక ఫిరంగీల పదాది చతురంగ బలం కదలి రాగవేగంగా కంపించను భూగోళం వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నగధీరుడు ఛత్రపతి ఎగురుతున్న ధర్మధ్వజం చేత బోని సైన్య దళం గంటలన్నీ గల్లు మనే శత్రు గుండె గోవిల్లనే రాజులు మహారాజులంతా ఒక్క క్షణం నిలువలేక హర హర మహదేవయంటూ శివాజీని అనుసరించే ప్రణవ శంఖ భేరీలతో ప్రతిధ్వనించకొండ కోన భయభ్రాంతులతో జనము అటు ఇటు పరుగులెత్తే వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు జై 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 శివాజీ జై 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 వీర శివాజీ శత్రు శిబిర గుడారాల్లో కాల రాత్రి నాట్యమాడే తావేల్వీపుల చిప్పలు ధన్ పగిలిపోయే పడగెత్తిన కోడె నాకు కోరలూడి కూలిపోయే కాశీ విశ్వనాథ పీఠం పీఠాధిపతి శ్రీ స్వామి దుర్గానంద పూరి గారి ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో స్వామివారి కరపత్రం చేత ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర ఆవిష్కరణకు
छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की जय भवानी, जय भवानी, वीर शिवाजी, भारत माता की। స్వామి వారి చేతుల మీద ఆధ్వర్యంలో వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, సమరాంగణమే గెల్వగ సంకల్పించిన గనుడు. మను శబ్దాలతో నగారాలు మారు ప్రోగే గజరాజులు కొండ మెత్త గీంకారాలు నిన్ను ముట్టె శివ సైనిక పద కట్టన గోదిక్కులు విక్కటిల్లె వీరరసం ఉద్భవించే నదీ నదాలు పొంగెను. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, అశ్వదళ పోషక ధర్మ పరిరక్షక మంత్రివర్గ స్థాపక శత్రు సంహారక. శివాజీ యువసేన ఆధ్వర్యంలో స్వామివారికి సన్మానం. కాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం, వందేహం గణనాయకం. ఏ కార్యక్రమమైనా మొదట తొలి పూజితం గణపతి దేవునికి నమస్కారాలు తెలియజేస్తూ మన గురు పరంపర కూడా అంజలి ఘటించాలా. ఈ రోజు ముగ్గురు మహనీయుల యొక్క జన్మదినం ఉన్నది. ఈ రోజు జగద్విఖ్యాతమైన స్వామి వివేకానందుల వారి యొక్క గురువు శ్రీరామకృష్ణ పరమహంస యొక్క జన్మదినము, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజ్య 2వ సరసంచాలక్ గురూజీ గారి యొక్క జన్మదినము, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినం కూడా ఈ పావనమైన ఈ రోజే. ఇట్లాంటి పవిత్రమైన పావనమైన రోజున మీ యొక్క గ్రామము శ్రీనివాసపురంలో సందర్శించడము హిందూ యొక్క పౌరుషానికి శక్తికి మారుపేరైన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగడము మా యొక్క హస్తంలో జరగడము మేము ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈ ఉత్సవ కమిటీ వారికి వివిధ హిందూ సంఘాలందరికీ కూడా ఆహ్వానించిన వారందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏదైతే గడిచిన 1800 సంవత్సరాల చరిత్ర తీసుకున్నట్టయితే ఈ అఖండ భారతావని హిందువుల యొక్క ఉదాసీనత, నిర్లిప్తత, నాకేంది, నా ఇంటి వరకు రాలేదు అనే ఒక ఉదాసీన వైఖరి వలన భారతదేశాన్ని పరిపాలించాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా, దండయాత్ర చేద్దామనుకున్న ప్రతి ఒక్కడి కూడా ఇది ఒక మార్కెట్లో సరుకులాగా జరిగి బహుమని సుల్తానులు, మహమ్మదీయులు, మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారతదేశం పట్ల, భారత భూమి పట్ల జరిగిన ఏ దాడులు కానీ ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా మనకు కనిపించదు. ఈ 1800 సంవత్సరాల చరిత్రలో ఏమన్నా మనం హిందువులం మారినామా అంటే ఈనాటికి కూడా మన పరిస్థితి అట్లే ఉంది. ఒక మహనీయుడు వస్తాడు, ఒక యుగ అవతారుడు వస్తాడు, ఒక అవతార పురుషుడు వస్తాడు. వాళ్ళు వచ్చినప్పుడు కుక్క తోకను పట్టుకొని వంకర చేసి కొద్దిసేపు పట్టుకొని ఉంటారు కొన్నేళ్ళు. వారు పరమపదించిన తర్వాత మళ్ళా కుక్క తోక వంకరని అన్నట్టు భారతదేశం గురించి బలిదానం చేసిన ఎంతో మంది వీరాది వీరులు, రాజసిక యోధులు, వాళ్ళ బలిదానము, వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం ఈ రోజు ఊపిరిగా పిలుస్తున్నాం. మనం పీల్చే ఊపిరి కూడా వారి భిక్ష. కానీ
ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న మనము ఎవరి వలన ఈ స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నామని ఎప్పుడైనా మనం పునరాలోచన చేసినామా? మనం ఒకసారి ఆలోచించాలి. విధర్మీయులు, అన్యమతస్థులు వారికి ఉగ్గు పాలతోని ఆడపిల్లలకు మర్యాద నేర్పుతున్నారు, మగపిల్లలకు భక్తి నేర్పుతున్నారు. ఆదివారం వాళ్ళు బుక్ పట్టుకొని తిరుగుతారు, ఆదివారం బ్యాచ్. శుక్రవారం తిరుగుతారు. ఏ ఆడపిల్ల కూడా మర్యాద తప్పి ప్రవర్తించదు ఎక్కడ కూడా, వాళ్ళ యొక్క విధర్మీయుల యొక్క ఆడపిల్లలు. కానీ మన పిల్లల పరిస్థితి చూసిండ్రా? ఇప్పుడు ఏ ఆడపిల్లల నుదుట బొట్టు లేదు. ఏ ఒక్క స్త్రీల పట్టణంలో చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ స్త్రీ కూడా ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం అయితే లేదు. మన బొట్టును కూడా మనకు దూరం చేసింది. 1630 సంవత్సరం ఫిబ్రవరి 19 తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ పుణ్య దంపతులైన జీజియాబాయి, షహాజీ పుణ్య దంపతులకు వారు జన్మించడం జరిగింది. అప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే, జీజియాబాయి అనుకుంటది గోవులను బహాటంగా వధ జరుగుతున్నది. ఆ సందర్భంలో ఎన్నో వందల వేల గుడులు కూడా ధ్వంసం చేయబడుతున్న సందర్భంలో ఆమె ఒకే ఒక కలగంటది, నా తండ్రి వలన ఈ కళ సాకారం కాలేదు, నా భర్త వలన కూడా ఈ కళ సాకారం కాలేదు, కనీసము నా కొడుకు వలన అయినా ఈ హిందూ రాజ్య స్థాపన కావాలని ఆమె కలగంటది. ఎన్నో ప్రార్థనలు, పూజలు, వ్రతాలు, నోముల యొక్క పుణ్య ఫలితమే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జననము. వారు 12 సంవత్సరాల వయసు నుంచే రాజ్య పాలన యందు అత్యంత ఆసక్తి కలిగి హిందూ రాజ్య నిర్మాణం గురించి కృషి చేయడం జరుగుతుంది. ఎన్నో దుర్గాలను, కోటలను వారు నిర్మించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క సామంతులు, సాటి హిందూ చక్రవర్తులు, హిందూ రాజులు కూడా కేవలం వారి యొక్క స్వార్థము, రాజ్యాకాంక్ష వలన కూడా విశాలమైన హిందూ రాజ్య నిర్మాణం గురించి శివాజీ ప్రయత్నం చేస్తుంటే వారికి వారు సహకరించడం జరగలేదు. బహుమని సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు మొఘలులకు మాత్రమే వీరాది వీరులు, భాగవత యోధులు అయినప్పటికీ కూడా వారికి ఊడిగం చేస్తూ తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా మహమ్మదీయ చక్రవర్తుల్లాగా వారి యొక్క బంటులుగానే బ్రతికిండ్రు. కేవలము శివాజీ మహారాజ్ మాత్రమే ఆత్మాభిమానము, శౌర్యాన్ని ప్రకటిస్తూ హిందూ రాజ్య నిర్మాణంకి కృషి చేస్తున్నారు. ఈ రోజు కూడా దేశంలో 80% జనాభా ఉన్న హిందువులు మన గ్రామీణ ప్రాంతాలలో ఒక కౌన్సిలర్లను, ఒక ఎమ్మెల్యేలను, ఒక కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే దుర్బలమైన ఆలోచన, దుర్బలమైన స్థితి మనది హిందువులది. ఏంటంటే తినడానికి ఏమనిస్తే, తాగడానికి ఏమనిస్తే మనము మన ధర్మాన్ని, మన ఆత్మాభిమానాన్ని, మన పరువును కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది. అప్పుడు అక్బర్కి రాజపుత్ర రాజులు తమ బిడ్డనిచ్చి పెళ్లి చేయడం జరిగింది అన్యమతస్తుకి. ఎందుకంటే కొద్దిపాటి రాజ్యాకాంక్ష. ఈ విధమైన మనము రాజ్యాకాంక్షను విడి హిందూ సమాజము ఒక విషయము జ్ఞాపకం ఉంచుకోవాల. సాధులు, సన్యాసులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు చెప్పింది ఆ రోజు సమర్థ రామదాస్ నుంచి నేటి వరకు హిందూ సమాజానికి యతీశ్వరులు, ఋషీశ్వరులు ఇచ్చే సందేశం ఒకటే, మన దేశం ముందు, మన ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత అని అనుకున్నప్పుడు హిందూ సమాజం నిలబడుతుంది. మీరు ఏవైతే ఈ హిందూ సమాజం ఏమన్నా కానీ నేను నా ఇల్లు నిర్మించుకుంటా, నా పొలాలు సంపాదించుకుంటా, నా ఫామ్ హౌస్ సంపాదించుకుంటా అని మీరు అనుకుంటున్నారు. ఇంకొక 10-20 ఏళ్ళ సంవత్సరాలలో ఒక రోజు వచ్చి, ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, వక్ఫ్ యాక్ట్ అని బోడుపల్ల 3500 ఎకరాలల్లో ఒక రోజు వచ్చి వాళ్ళు ఇది వక్ఫ్ భూమి అని పాతిపోయినారు. దాన్ని మీరు విడిపించుకోలేరు. దానికి కోర్టు కూడా పనిచేయదు. వక్ఫ్ కోర్టు అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే అడ్వకేట్ వాళ్ళే ఉంటారు, జడ్జి వాళ్ళే ఉంటారు, కేసు వేసిన వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. కాబట్టి అక్కడ మనకు న్యాయం జరగదు. మీరు యావత్ జీవితం ఒక ఆస్తిని సంపాదించుకున్నప్పుడు ఒక రోజు వచ్చి కూడా పచ్చ జెండా పాతిపోతాడు. ఈరోజు ఎన్ని విధాలుగా హిందూ సమాజంకి ఎన్ని విధాలుగా మేకల మందని చుట్టుముట్టినాయి తోడేళ్ళు, కానీ వీడు చుట్టుముట్టిన సంగతే మర్చిపోయిండు. ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్,
పరిపరి విధాల యొక్క పులిపంజల మధ్యలో హిందువులు బ్రతుకుతున్నారు. వానికి తెలియదు అనమాట ఎట్లాంటి పరిస్థితి ఉంది హిందువులదంటే. కప్ప యొక్క సగం శరీరము పాము నోట్లోకి వెళ్ళిపోతుంది, అయినా ఆ కప్ప ఏం చేస్తుంది అంటే పక్కకు వచ్చిన ఈగలు పట్టడానికి చూస్తుంటది. నా శరీరమే సగం పాము నోట్లు వెళ్ళిందనే ఇంగిత జ్ఞానం లేదు. ఇప్పుడు హిందువుల పరిస్థితి కూడా అట్లనే ఉంది. మనం అందరం కూడా హిందూ ధర్మం గురించి, హిందూ సమాజం గురించి మనం కృషి చేసిన నాడే స్వామి వివేకానందుడు ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఆయన త్రికాలదర్శి, భారతదేశం యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని అధ్యయనం చేసి సాక్షాత్కారంతో ఒక మాట చెప్తాడు. ఈ ప్రపంచం పైన, ఈ పుడమి పైన ఎప్పటి వరకు అయితే హిందూ సమాజం, హిందువులు, హిందూ కుటుంబాలు, హిందూ సమాజము బతికి బట్ట కట్టిన రాళ్ళు ఈ యావత్ ప్రపంచం కూడా పచ్చగా, సుభిక్షంగా, సౌకర్యవంతంగా ఉంటది. ఎప్పుడైతే హిందువుల యొక్క జనాభా తగ్గిపోయిందో, హిందూ కుటుంబాలు తగ్గిపోయినాయో, హిందూ అనేటోడు తగ్గిపోయిందో, అప్పుడు ఏమవుతుందంటే కాశ్మీర్లో ఏం జరుగుతుంది గమనించండి, కేరళలో ఏం జరుగుతున్నది, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతున్నది, కర్ణాటకలో ఏం జరుగుతున్నది మీరు గమనించండి. నా గ్రామం వరకు రాలేదు, నా ఇంటి వరకు రాలేదు, నా నగరం వరకు రాలేదు అనుకోకండి. ప్రమాదము దగ్గరగా పొంచి ఉన్నది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఏమనుకుంటుందంటే, నన్ను ఎవ్వరు చూస్తలేరు. తుచ్చము తృణప్రాయమైన ఈ పదవులకు, పార్టీలకు మనం అందరం కూడా దూరంగా ఉండి, మొదట మనం హిందువులము, హిందువుల యొక్క పార్టీ ఏది గుర్తించండి. మనకు 33 కోట్ల ప్రాణులలో మనిషికి మాత్రమే ఇంగిత జ్ఞానం ఇచ్చిండు. కుక్కకు లేదు, పిల్లికి లేదు, పౌరానికి లేదు, మనిషికే ఉంది. హిందువులను రక్షించే పార్టీ ఏది? ఈ రోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. ఎవరి వల్ల జరిగింది? ఎవరు కృషి చేసిండు? మనకు దేవుడు కళ్ళు ఇచ్చినాడు, చెవులు ఇచ్చినాడు, మనకు ఆలోచించే ఆలోచన విధానం ఇచ్చినాడు. కాబట్టి ఎవరైతే రాముని తీసుకొచ్చిండ్రో, మనకు భవ్యమైన మందిరాన్ని నిర్మించిండ్రో, ఆలోచించి రానున్న రోజులల్లా దేశవ్యాప్తంగా కూడా కాషాయ పతాకం ఎగరాలంటే మనం ఏం చేయాలా? ప్రబలమైన ఓటు బ్యాంకు రాజకీయంగా తయారు కావాలా. వాళ్ళ ప్రార్థనా స్థలం నుంచి ఒక పిలుపు వాళ్ళ మౌల్వీ ముల్లా ఇస్తే డబ్బులు ఇస్తే తీసుకుంటారు, ఇంకేమని ఇస్తే తీసుకుంటారు, కానీ వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. మనం ఏం చేస్తున్నాం? ఒక ఎయిర్ కూలర్ ఇస్తారు, ఒక ఫ్యాన్ ఇస్తారు, ఒక చీర ఇస్తారు, ఒక డబ్బు ఇస్తే మనము పగవాడికి మన జీవితాన్ని అప్పగిస్తున్నాం. కాబట్టి మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్నో ఉపన్యాసాలు వినవచ్చు, చిలుక పలుకులు మాదిరి మనం మాటలు వినవచ్చు. ఎప్పుడైతే మనం సంఘటితం అవుతామో, సంఘటనమే శక్తి హై అన్నట్టు హిందువులందరినీ మనం బతికి బట్టగట్టాలంటే ఒక్క విషయం హిందువులందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే, ఒక హిందూ దేవాలయం పైన దాడి జరిగిన, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పైన దాడి జరిగిన, ఒక రాముని విగ్రహం పైన, ఒక హనుమంతుని విగ్రహం పైన దాడి జరిగితే వేల మంది కదిలి వచ్చితేనే మన సమాజం నిలబడుతుంది. లేదంటే రేపు ఆ చెయ్యి రేపు మన ఇంటి వరకు కూడా వస్తుంది. కాబట్టి హిందువులారా జాగృతం కండి, సమయం లేదు. మనం ఏమైనా మనం చైతన్యవంతులం కావాలా. మనం చైతన్యవంతులం కావడం కాకుండా మన చుట్టుపక్కల వారిని, మన సమాజము, మన అంతటి కూడా మనం చైతన్యం కావాలా. దేశవ్యాప్తంగా కూడా కమల వికాసం జరగాల. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో అని. తిలకం ధరించడానికి సిగ్గుపడద్దు, జై శ్రీరామ్ అనడానికి సిగ్గుపడద్దు, కమల వికాసం చేయడానికి సిగ్గుపడద్దు. మీరందరూ కూడా ఒక్కొక్క మనిషి కూడా ఒక యోగి ఆదిత్యనాథ్ కావాలా. ఒక మనిషి 25 కిలోల బరువు మోయగలుగుతా వ్యక్తికి వేల క్వింటాల బరువు వేసి మోయగలుగుతాడా? ఒక మోడీజీ వచ్చి మన దేశాన్ని కాపాడతాడు, ఒక యోగి ఆదిత్యనాథ్ కాపాడుతున్నాడు కాకుండా మనమందరూ కూడా బాధ్యత ఉంది. మనందరిని కూడా ఆవహించాలి. మన దేశం గురించి, మన దేశంలో ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని బాధాకర సంఘటనలు జరుగుతున్నాయి, మనం చలించాలి. మనము పాషాండ మతస్థులం కాదు. మనము సర్వజీవులను కూడా ఆదరించే సనాతన ధర్మము ఈ భూమి పైన నిలిచి ఉండాలంటే ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క యువకుడు, స్వామీజీ అంటాడు, మై ఫెయిత్ ఇన్ యంగ్ జనరేషన్ దే షుడ్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ లైక్ లయన్. నా ఆశ, నా ఆశయము, నా యొక్క కళ భారతీయులైన హిందూ యువకుల పైననే ఉంది. వాళ్ళ భుజ స్కంధాల పైన నేను ఈ బాధ్యతను నిలిపిపోతున్నా అని. మనం ఏం చేస్తున్నాం?
ఒక ఆడపిల్ల ప్రేమ పొందడానికి జీవితం అంతా ధారణ చేస్తున్నాం. వీరాది వీరులు భాగవత యోధులను కన్న భూమిరా ఇది నాయన. ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా సాంగా, మహారాణా ప్రతాప్, చౌదరి రంజిత్ సింగ్ అన్న ఎవరి యొక్క త్యాగం చేత, వారి రక్త అశ్రువుల చేత మనం ఈ రోజు స్వాతంత్ర్యం అనుభవిస్తున్నాము. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? సెల్ ఫోన్ కి బానిసలైనం, ఆడపిల్లల యొక్క తీక్షణ చూపుల గురించి బానిసమైనం, తిండికి, పీల్చే గాలికి, బట్టకు, ప్రతి ఒక్క దానికి మనకు స్వాతంత్రం వచ్చిందనే భావనలో మనం ఉన్నాం. ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క విషయానికి బానిసలైనాం. మొదట మనము బానిసత్వం నుంచి బయటపడదాం, స్వతంత్రులు అవుదాం. ప్రేరేపితమైన హృదయము ఒక ఆదర్శము. భగవద్గీత యొక్క 700 శ్లోకాలను ఒక్క మాటలో నాకు చెప్పండి స్వామి అని వివేకానందుల వారు అంటారు. వారు ఏం చెప్తారంటే, త్యాగే నైక అమృతత్వ మానచ. తన దేశం గురించి, తన ధర్మం గురించి, హిందూ రాజ్య స్థాపన గురించి ఎవరైతే తన జీవితాలను దారపోస్తాడో వాని జీవితమే ధన్యమైనది, మిగతా అంతా వ్యక్తి వృధా ప్రయాస. బ్రతికున్న దేవుణ్ణి ఆరాధించండి, జీవమున్న దేవుణ్ణి ఆరాధించండి. ఈ కులము, కులతత్వము ఇదంతా కూడా హిందూ మతానికి ఒక అడుగు ముందుకేయడానికి అడ్డొస్తుంది. నీ గడప లోపలనే నీ కులం పెట్టుకో, గడప దాటి ఇంటికి బయటకు వచ్చినవా నువ్వు ఒకటే శబ్దం నీది వినిపించాలి, నేను హిందువుని, హిందువులందరూ నా ప్రియ బంధువులు. కాబట్టి ఎప్పటికైతే మన శ్వాస, మన ధ్యాస, మన ధర్మం, మన ఆలోచన ఒకటే ఉండాలి, హిందుత్వం, హిందుత్వం, హిందుత్వం. అప్పుడు మాత్రమే హిందుత్వం బట్టి కలగదు. లేదంటే ఒక 20 ఏళ్ళల్లో మనం ఎక్కడ పారిపోదాం? విధర్మీయులైన మౌలవీలకు, ముల్లాలకు, తురకలకు 57 దేశాలు ఉన్నాయి. కిరస్థాన్ వాళ్ళకు 105 దేశాలు ఉన్నాయి. భారతీయులకు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒకటే. మనల్ని వెలగడితే పోవడానికి లేదు. కాబట్టి మన ఇల్లు నుంచి, మన సమాజం నుంచి, ఈ చూడపురుగుల నుంచి అన్నిటిని కూడా మన ధర్మం బతికుంటే మనం అందరం బతుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తూ, ఆ భగవంతుడు ఆ యొక్క ఆలోచన విధానాన్ని మీకు అందరికి కలిగించాలని కోరుతూ, ఆ జగన్మాత దుర్గమ్మ యొక్క వేల ఆశీస్సులు, దీవనార్థులు హిందూ సమాజం పైన ఉండాలని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు హిందూ సమాజం కలకాలం పచ్చగా ఉండాలని ఆశిస్తూ, మనందరం కూడా హిందూ సమాజ స్థాపన గురించి, ఎవరైతే హిందుత్వం గురించి పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా భుజాన్ని తగిలించి మనమేమి ఉన్నాం, నువ్వు ఒంటరివాడి కాదు. ఒక 8 ఏళ్ల బాలికను రేప్ చేసి చంపేసారు ఓల్డ్ సిటీలో. 1000 మంది కదిలించాడు నిలబడితే పోలీసు వాళ్ళు అందరు కూడా భయపడి హిందూ సమాజానికి అనుకూలంగా ఎఫ్ఐఆర్ చేస్తారు. కాబట్టి సంఘటన శక్తి మనం చూపించాలి. ఎప్పటి వరకైతే మనం చీపిరి పుల్లలాగా ఒక్కళ్ళ ఉన్నారో ఒక్కొక్క పుల్లని విడిచేస్తారు, అదే 1000 మంది కలిస్తే ఒకరు చీపిరి పుట్ట అవుతుంది, వాళ్ళనే మనం ఉచ్చిపడేస్తాం. ఇది గ్రహించాలని కోరుతూ, జై భవానీ అంటే మీరు అందరు వీర శివాజీ అనాల. జై భవానీ, జై భవానీ, సియావర రామచంద్ర కే, పవన సుత హనుమాన్ కే, హర 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 హర, జై శ్రీరామ్.